చంద్రపూర్ అనే పేరుగల ఒక ఊరుంది. అక్కడ అందరికంటే పెద్ద ధనవంతుడు లాలా చున్నీలాల్. లాలా చున్నీలాల్ నిజానికి చాలా ధనవంతుడు, కాని చాలా పెద్ద పిసినారి కూడా. లాలా చున్నీలాల్ పొలంలో ఎంతోమంది కూలీలు పనిచేస్తూ ఉండేవారు. కాని లాలా ఆ కూలీలందరికీ తక్కువగా డబ్బులిస్తూ ఉండేవాడు. ఇదే కూలీల్లో ఒకడు ఘనశ్యామ్. ఘనశ్యామ్ చాలా కష్టపడి పనిచేసేవాడు, చాలా ధైర్యవంతుడు కూడా. ఘనశ్యామ్కి అస్సలు నచ్చేది కాదు లాలా అందరికీ తక్కువ డబ్బులివ్వడం అనేది. నీకు కేవలం 2 రూపాయలే వస్తాయి, ఎందుకంటే నువ్వు 2 గంటలు లేటుగా వచ్చావు. కానీ లాలాగారు, నా కొడుకుకి ఒంట్లో బాలేదు. పైగా నేను 6 గంటలు పనిచేశాను. కానీ మీరు నాకు కేవలం సగం జీతమే ఇస్తున్నారా? కావాలంటే తీసుకో, లేదంటే ఇక్కడి నుంచి బయలుదేరు. ఆ స్త్రీ డబ్బులు తీసుకుని అలా వెళ్లసాగింది. అప్పుడే ఘనశ్యామ్ తనకి తన జీతంలో నుంచి 2 రూపాయలిచ్చాడు. ధన్యవాదాలన్నా. ఘనశ్యామ్ నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఘనశ్యామ్ లాలా చున్నీలాల పొలంలో నాగలితో తవ్వుతున్నాడు. ఘనశ్యామన్నా, ఈ లాల చాలా పిసినారోడు కదా? నాకు అతనంటే కొంచెం కూడా ఇష్టం లేదు. అన్నా, మరైతే నువ్వు వేరే ఏదైనా పని వెతుక్కోవచ్చు కదా? మనమేమో కూలి వాళ్ళం, మనకు కూలీ పని తప్ప ఇంకేమొచ్చు చెప్పు? పైగా ఈ ఊరిలో కూలీ వాళ్ళ అవసరం కేవలం లాలాకి మాత్రమే ఉంది. ఇలా అని ఘనశ్యామ్ నాగలి తీసుకుని తవ్వటం మొదలుపెట్టాడు. అప్పుడే అతనికి మెరుస్తున్న వస్తువు ఒకటి కనిపించింది. ఘనశ్యామ్ ఆ వస్తువుని తీశాడు. అది ఒక ఇనుప పెట్టె. ఇంత చిన్న ఇనుప పెట్టె, ఇందులో ఏముందో ఏంటో తెలియదే. ఘనశ్యామ్ ఆ ఇనపెట్టెని తెరిచిన వెంటనే అతనికందులో బోల్డన్ని బంగారు నాణేలు దొరికాయి. ఆ బంగారు నాణేలు చూసి ఘనశ్యామ్ చాలా సంతోషించాడు. తర్వాత అతను ఇనపెట్టెని మూసేశాడు. ఘనశ్యామ్ ఇనపెట్టె తీసుకుని తన ఇంటికొచ్చాడు. తన సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. అతను ఇనపెట్టెలో ఉన్న బంగారు నాణేలని తన తువ్వాలులో మూట కట్టాడు. మూట తీసుకుని ఘనశ్యామ్ కంసాలి దగ్గరికి వెళ్లాడు. అక్కడతనికి నాణాలకు బదులుగా బోల్డంత డబ్బు దక్కింది. ఘనశ్యామ్ డబ్బులు తీసుకుని మళ్లీ ఇంటికి తిరిగొచ్చాడు. వెళ్లి చూడగా ఆ ఇనపెట్టి మళ్లీ మెరుస్తుంది. ఈసారి మళ్లీ అందులో బంగారు నాణేలున్నాయి. ఘనశ్యామ్కి అర్థమైంది, అది ఒక మాయల ఇనపెట్టి అని. మాయల ఇనపెట్టి కారణంగా ఘనశ్యామ్ ధనవంతుడైపోయాడు. అతను గ్రామంలో చాలా పెద్ద పొలం కొన్నాడు. పొలంలో పనిచేయడానికి కూలివాళ్లను కూడా పెట్టుకున్నాడు. ఘనశ్యామ్ కూలివాళ్లందరికీ శ్రమకి సరిపడా డబ్బులిచ్చేవాడు. ఇది చూసి లాలా చున్నీలాల్ ఈర్ష్యతో మండిపోయాడు. ఒకరోజు లాలా చున్నీలాల్ రహస్యంగా ఘనశ్యామ్ విషయాలన్నీ తెలుసుకున్నాడు. అతనికి అవకాశం దొరికిన వెంటనే లాలా చున్నీలాల్ మాయల ఇనపెట్టెని దొంగిలించేశాడు. దాన్ని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లి లాలా చున్నీలాల్ ఆ ఇనపెట్టి తెరిచి చూశాడు. అందులో నుంచి ఒక పాము బయటకొచ్చింది. పాము 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 పాము! లాలా అక్కడ్నుంచి పారిపోవడం మొదలుపెట్టాడు. ఆ పాము అతన్ని వెంబడించడం మొదలుపెట్టింది. ఈ కథ ద్వారా మనకి తెలిసిన నీతేమిటి అంటే, చేసుకున్న వారికి చేసుకున్నంత అని. వేరే వాళ్లకి మంచి చేయడం వల్ల మనకి కూడా మంచే జరుగుతుంది. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.